Hello everyone, welcome to Anjus Academy. So guys, every year UPSC నుండి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతాయి కదా. సో ఈ ఇయర్ కూడా UPSC నుండి సివిల్ సర్వీసెస్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్ నుండి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. జనరల్ గా UPSC నోటిఫికేషన్స్ అనేవి జనవరి ఆర్ ఫిబ్రవరి టైంలో వస్తాయి. ఈ ఇయర్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి. ఈ యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్ నుండి మొత్తం 1100+ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెయిన్గా సివిల్ సర్వీసెస్ నుండి 900 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ అందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. జనరల్గా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అందరికీ డ్రీమ్ జాబ్ ఉంటుంది కదా. సో ఈ డ్రీమ్ జాబ్ని ఎట్లా క్రాక్ చేయాలి అండ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సార్ యూపీఎస్సీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సార్, సివిల్ సర్వీసెస్ అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పండి. సో గైస్, మనకు ఎవ్రీ ఇయర్ వచ్చినట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ లో అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వేకెన్సీస్. సో ఓన్లీ సివిల్ సర్వీసెస్ అంటే మనకు 900+ వేకెన్సీస్ అనేది పెద్ద నెంబర్ అని చెప్పొచ్చు. జనరల్గా ఎవ్రీ ఇయర్ మనకు 700-800 మధ్యలో ఉంటాయి. కొన్నిసార్లు 900కి రీచ్ అవుతుంది, కొంత 1000 రీచ్ అవుతుంది. బట్ 900,000 వేకెన్సీ అనేది చాలా పెద్ద నెంబర్. ఈసారి రెండు కలిపి ఫారెస్ట్ సర్వీస్ కలుపుకొని 1100+ వేకెన్సీస్ చాలా పెద్ద నెంబర్. కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతున్న వాళ్ళకి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. బట్ ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి, పాత ఆస్పిరెంట్స్కి అయితే కంప్లీట్ ఐడియా ఉండే ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ. సో కొత్తగా ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి, ఎందుకంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ సరిపోతుంది. ఏ దాంట్లో మీరు డిగ్రీ చేసినా దీనికి ఎలిజిబుల్. సో మీరు బీటెక్, బీఈ, బీఎస్సీ, బీజెడ్సీ, ఎంబీబీఎస్, ఫార్మసీ, ఎనీథింగ్ డిగ్రీ ఉంటే చాలు. ఇక్కడ పర్సంటేజెస్ కూడా మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏం లేదు, మీరు పాస్ అయితే సరిపోతుంది. సో దాంతోపాటు ఏజ్ ఒకటి మీరు చూసుకోవాలి. మినిమం మనకి ఇక్కడ 21 ఇయర్స్, అంటే మనకు జనరల్గా డిగ్రీ అయిపోతే 21 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మినిమం ఎలిజిబిలిటీ 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అందులో మీకు జనరల్గా ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి 32 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ ఎవరైతే మిగతా ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంకొక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ అయితే ఇంకొక 5 ఇయర్స్ రిలాక్సేషన్, అంటే మాక్సిమం వాళ్ళు 37 ఇయర్స్ వరకు. సో 32 ఇయర్స్ ఏమో ఈ ఓసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే ప్లస్ 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే 37 ఇయర్స్ వరకు కూడా రాసుకోవచ్చు. ఇది జనరల్గా ఏజ్కి సంబంధించిన క్రైటీరియా. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీటితోటి ఈ పర్టికులర్ ఎగ్జామ్ అయితే క్రాక్ చేయవచ్చు. ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే సో మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ అయినటువంటి ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఫారిన్ సర్వీసెస్ కావచ్చు, ఐపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చాలా మంది కూడా డ్రీమ్ జాబ్ ఉంటూ ఉంటుంది. చాలా మంది దీనికి ట్రై చేస్తూ ఉంటారు, సంవత్సరాలుగా దీని మీద కష్టపడుతూ ఉంటారు. సో ఇది చాలా మంచి జాబ్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న వేకెన్సీస్ ప్రకారం ఇది ఒక మంచి అవకాశం. ఎవరికైతే దీనికి ఎలిజిబిలిటీ ఉండి, మంచి ఇంట్రెస్ట్ ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సార్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అప్లికేషన్ డేట్స్ గురించి చెప్పండి. జనరల్గా మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 11th వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసేటప్పుడు మనకు జనరల్గా యూపీఎస్సీలో ఇప్పుడు 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. కొత్త వాళ్ళైతే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే పాత ఆస్పిరెంట్స్ ఏదైనా ఈ 1 టైం రిజిస్ట్రేషన్ ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే కూడా 1 టైం అయితే మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. బట్ కొత్త వాళ్ళైతే ఈ ఓటీఆర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్స్ చేసుకోవచ్చు. యూపీఎస్సీలో ఏ నోటిఫికేషన్ వచ్చినా 1 టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీ. 1 టైం రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా ఉందంటే ప్రతిసారి మన పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓటీఆర్ త్రూ మనం డైరెక్ట్గా యూపీఎస్సీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్స్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఓటీఆర్ అనేది సో ఓన్లీ 1 టైం మాత్రమే ఎడిట్, లైఫ్ టైంలో 1 టైం మాత్రమే దాన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మంత్ 11th వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఫిబ్రవరి 11th వరకు. సార్ ఓటీఆర్ గురించి చెప్పారు కదా, దీంట్లో మల్టీ టైమ్స్ ఎడిట్ చేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ? జనరల్గా ఏంటంటే ఓటీఆర్ అనేది ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే చాలా ప్రాపర్గా మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా, ఈసారి నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేస్తారు, లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి ఉంటుంది. అప్లికేషన్స్లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ ఓటీఆర్లో 1 టైం మాత్రమే మోడిఫికేషన్స్ చేసుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఓటీఆర్ని ఎట్లా ఫిల్ చేయాలనేది కూడా మేము వీడియో ప్లాన్ చేస్తాము. డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎట్లా చేయాలనేది కూడా సో వీడియో చేస్తాం, అది కూడా మీరు చూడొచ్చు మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. సార్ ఈ ఎగ్జామ్ కి ఓన్లీ లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయని విన్నాను సార్, ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి. జనరల్గా మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వేరియస్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు. బ్యాంకింగ్ ఎగ్జామ్లో కూడా కొన్ని ఇప్పుడు లిమిటెడ్స్ వచ్చేసినాయి. మన స్టేట్ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఏ కేటగిరీ అయినా. బట్ యూపీఎస్సీలో వచ్చేసరికి కొన్ని లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఉంటాయి.
ఆ లిమిటెడ్ అటెంప్ట్స్ ఏంటంటే జనరల్గా ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకు 6 times అటెంప్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు మిగతా ఓబీసీ వీళ్ళందరికీ అయితేనేమో 9 times వరకు అటెంప్ట్ చేసుకోవచ్చు, పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఈ అటెంప్ట్స్ ఏంటంటే జనరల్గా ప్రిలిమ్స్ రాస్తే అటెంప్ట్ కాదు, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్కి వెళ్తేనే అది అటెంప్ట్ లాగా కన్సిడర్ అవుతుంది. సో అట్లా వాళ్ళు 6 times, ఓబీసీ వాళ్ళైతే 9 times, ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకున్న ఏజ్ లిమిట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఓబీసీ అయితే నాకున్న 35 yearsలో నేను ఓన్లీ 9 times మాత్రమే. నేను ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ని అయితే నాకున్న ఏజ్ లిమిట్లో, అంటే నాకు 37 years లోపల కంపల్సరీ ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. సో అలా లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ అటెంప్ట్స్ కూడా ఓన్లీ ప్రిలిమ్స్ అనేది కౌంట్ చేయరు, మెయిన్స్కి వెళ్తేనే కౌంట్ చేస్తారు. ఇవి లిమిటెడ్ అటెంప్ట్స్ గురించి. సార్ ఈ ఎగ్జామ్కి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అండ్ అలాగే ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి. జనరల్గా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇందులో మనకు 2 stagesలో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ అయితే ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ప్రిలిమ్స్లో మనకు 2 papers ఉంటాయి, GS1 GS2 అని. ఈ జనరల్ స్టడీస్ 1లో అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ 2ను మనము సీసాట్ అనుకుంటాం. ఈ సీసాట్లో మనకు యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ అంతా కూడా జనరల్ స్టడీస్ మీదనే ఉంటుంది, కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో మనకు జిఎస్ పేపర్ 1 అయితే మనకు 100 marks ఉంటుంది, అదే జిఎస్ పేపర్ 2 అయితే 80 questions ఉంటాయి. మనకు 200 marks ఉంటుంది. 100 questions GS1లో ఉంటాయి, సీసాట్లో అయితేనేమో 80 questions 200 marks ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 12 to 15 times క్యాండిడేట్స్ మనకు మెయిన్స్కి పిలుస్తారు. సో మెయిన్స్కి వెళ్ళినప్పుడు మెయిన్స్లో మనకు డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. మనకు కొన్ని క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, కొన్ని కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఆ కంపల్సరీ పేపర్లో మనకు ఒక ఎస్సే ఉంటుంది, మిగతా అన్ని కూడా GS 4 papers ఉంటాయి. దాని తర్వాత మనకు అందులోనే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఎస్సే రాయాలి, తర్వాత జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అని ఉంటాయి. అంటే అందులో మీకు పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఈ సబ్జెక్టులన్నీ చదవాలి. ఇవన్నీ కూడా ఈ 4 papers-లో ఉంటాయి. వాటి గురించి కూడా డీటెయిల్డ్ సిలబస్ వీడియోస్, సిలబస్ మీద కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో కానీ, సెలక్షన్ ప్రాసెస్ మీద కూడా మన అంజూస్ ఛానల్లో డీటెయిల్ వీడియో పెడతాము, అక్కడ కూడా చూడొచ్చు. బట్ ఇవి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆప్షనల్లో కూడా మీకు ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటారో ఆప్షనల్లో మనకు పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయినా, మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ తీసుకోవాలంటే పాలిటీ తీసుకోవచ్చు, మనకు సోషియాలజీ తీసుకోవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అనేది మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎట్లా ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి, వీటి మీద కూడా మనం డెఫినెట్గా వీడియో చేద్దాము. ఆ వీడియోస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. బట్ ఆప్షనల్ పేపర్స్ 2 ఉంటాయి. సో ఓవరాల్గా ఈ అన్ని సబ్జెక్ట్స్ అంటే క్వాలిఫైయింగ్ పేపర్స్, కంపల్సరీ పేపర్స్లో GS పేపర్స్ ఉంటాయి, ఎస్ఏ పేపర్ ఉంటుంది, అండ్ ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతే ఫైనల్గా లిస్ట్ ఇస్తారు. అండ్ మెరిట్ క్లియర్ అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకు పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మేజర్గా టాప్ ర్యాంకింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సర్వీసెస్ని బట్టి IAS, IFS అండ్ IPS ఈ సర్వీసెస్ ఉంటాయి. మిగతా సర్వీసెస్ అన్ని కూడా జనరల్గా గ్రూప్ A కేటగిరీలో ఉండే సర్వీసెస్ అన్ని మనకు ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాయి ఈ సర్వీసెస్ అన్ని. సార్ దీంట్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒకసారి పోస్ట్ గురించి కూడా చెప్పండి. ఇందులో పోస్టులు మనకు 900 ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మనకు మేజర్గా చాలా మంది క్రాక్ చేయాలనుకునే ఉద్దేశం ఏంటంటే IAS అవ్వాలనుకుంటారు, సో IPS అవ్వాలనుకుంటారు, కొంతమందికి ఎక్స్క్లూజివ్గా IFSకే వెళ్ళాలనుకుంటారు, ఫారెన్ సర్వీసెస్కి వెళ్ళాలనుకుంటారు. ఈ 3 చాలా మంది చూస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ని బట్టి. సో అవే కాకుండా వాళ్ళకున్న ర్యాంక్స్ని బట్టి మిగతా పోస్టులో కూడా చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. మిగతా అన్ని కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో హయ్యర్ లెవెల్ పొజిషన్స్లో ఈ గ్రూప్ A సర్వీసెస్ అన్నీ కూడా UPSC ద్వారానే ఫిల్ అవుతాయి. సో ఆ పోస్టులకు కూడా వెళ్తుంటారు. బట్ ఒకసారి క్రాక్ చేసిన వాళ్ళు, ఏదో ఒక సర్వీస్ వచ్చిన వాళ్ళకు ఒకవేళ వాళ్ళు టార్గెటెడ్గా IPSను IAS చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేస్తారు. వాళ్ళకున్న లిమిట్స్లో, వాళ్ళకున్న అటెంప్ట్స్లో వాళ్ళు డెఫినెట్గా చేస్తూనే ఉంటారు. బట్ మేజర్గా అయితే ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది IAS, IPS, IFS ఉంటాయి. మిగతా సర్వీసెస్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రకాల ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రతి దాంట్లో కూడా ఈ పోస్టులు అనేది టాప్ లెవెల్లో ఇవే ఉంటాయి. సార్ దీనికి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా చెప్పండి. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఎక్కువగా ఇప్పుడు ప్రిలిమ్స్కి వెళ్ళినా, మెయిన్స్కి వెళ్ళినా జనరల్ స్టడీస్ ఈజ్ ద కీ. అంటే మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా జనరల్ స్టడీస్ మీద పట్టుంటేనే ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. జనరల్ స్టడీస్ అనగానే ఫస్ట్ NCERT తోటి స్టార్ట్ చేస్తే బెస్ట్. సో NCERT లెవెల్లో ఉన్నటువంటి బుక్స్, జియోగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని చదువుతూ బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి.
ఆ ఎన్సీఆర్టీని ఎట్లా చదవాలి, వాటి మీద క్లాసెస్ కూడా మనం, వాటి మీద వీడియోస్ కూడా మన అంజూస్ అకాడమీ ఛానల్లో పెడతాము. సో అవి కూడా మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేస్తే ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, అంటే ప్రతి సబ్జెక్ట్ మీద బేసిక్ కమాండింగ్ వస్తుంది. వన్స్ ఎన్సీఆర్టీ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, అంటే ఈ స్టాటిక్ పోర్షన్ని కరెంట్ అఫైర్స్తో ఎలా లింక్ చేస్తున్నారు అనే ఒక ఐడియా వస్తుంది. అంటే ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్టాటిక్ క్వశ్చన్స్ అడిగారు, మనకు అన్ని రకాల గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నట్టు ఇక్కడ స్టాటిక్ ప్లస్ డైనమిక్ ఉంటుంది. ఈ స్టాటిక్ కాన్సెప్ట్స్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి ఎట్లా అడుగుతారు, ఈ కాన్సెప్ట్స్ అని మనకు ఐడియా ఉండాలి. సో దానికి ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ను డైలీ పేపర్ చదవడము, డైలీ కరెంట్ అఫైర్స్కి టచ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాలి. స్టాండర్డ్ బుక్స్లో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్లో ప్రతి సబ్జెక్ట్కి ఏమేమి బుక్ ఫాలో అవ్వాలని కూడా నేను చెప్తాను. ఆ స్టాండర్డ్ బుక్ తీసుకొని డెఫినెట్గా మొత్తం చదవాల్సింది. ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ నేచరే, బట్ మెయిన్స్కి వెళ్ళినప్పుడు డిస్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ తీసుకుంటున్నామంటే లక్ష్మీకాంత్లో ఉన్నది మొత్తం ఎక్కడ వరకు చదవాలి, ఏ లెవెల్ వరకు చదవాలి, దాన్ని ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలి, ప్రజెంట్లో ట్రెండ్లో ఉన్నటువంటి కరెంట్ టాపిక్స్కి ఎలా రిలేటెడ్ చేసుకోవాలి, దానికి ఏమి ఎగ్జాంపుల్స్ రావాలి. ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ని క్రాక్ చేసే విధంగా ఉండాలి, అంటే మెయిన్స్ని క్రాక్ చేసే విధంగా ఉండాలి. మెయిన్స్లో మనం డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్స్ అనేది ఉంటాయి, వాటిని ఎట్లా తీసుకొని చదవాలనేది కూడా సపరేట్ వీడియోస్ మనం డిస్కస్ చేద్దాం. బట్ బేసిక్ అయితే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి, క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారు, వాటికి వేటికి లింక్ చేసి అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని ఎట్లా చదవాలనేది కూడా సపరేట్ వీడియోస్ డెఫినెట్గా చేద్దాం. సో చాలా మందికి ఆల్ ఇండియా సర్వీసెస్ అయిన ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ డ్రీమ్ జాబ్గా క్రాక్ చేయాలని ఉంటుంది కదా. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, మీరు ఈ జాబ్ని క్రాక్ చేయొచ్చు. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మన అంజూస్ అకాడమీలో అప్కమింగ్ డేస్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి, అలాగే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.